దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు పస్కాకు ముందు దినముల యందు ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో భోజనాలకు పిలువబడ్డారు. అప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువ గల జటామాంసపు అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలకొట్టి ఆ అత్తరు తల మీద పోసాను. శిష్యులు ఇది చూచి ఆమె మీద కోపపడ్డారు. దీన్ని అమ్మితే డబ్బులు వచ్చేవి, ఆ డబ్బును పేదలకు ఇవ్వచ్చు. దీనిని గురించి ప్రభువారు మాట్లాడుచు 3 విషయాలు చెప్పారు. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. 2, ఈమె తన శక్తి గలదో చేసింది. 3, ఈమె ముందుగా చేసింది. ఈ లోకంలో ఆలోచించకుండా సావధానంగా నిదానంగా ఆలోచించవలసిన విషయాలు. ఈ లోకంలో ఏ పని చేసినా పని కంటే ముందుగా ఆ పని చెయ్యాలి. అంటే అర్థమవునట్లుగా చెప్పుకుందాము. ఈ లోకంలో మన అనుదిన జీవితంలో, మన కుటుంబంలో పిల్లలు స్కూలుకి, కాలేజీకి, ప్రయాణం దగ్గర ట్రైన్ విషయంలో, విమానం విషయంలో సమయానికంటే ముందుగా వెళ్ళకపోతే స్కూల్ అయినా, కాలేజీ అయినా, ట్రైన్ అయినా, విమానమైనా మిస్ అవుతాం. మరి ఈ రోజున నీవు ప్రార్థన, వాక్య ధ్యానం, మందిరానికి వెళ్ళడం ఇవి ఎంత ఆలస్యంగా చేస్తున్నావు. ఈమె అయితే ప్రభువారి మరణమునకు సిద్ధపరుస్తూ అనగా 2 దినాల ముందుగానే ఈ పని చేస్తుంది. ఆమెను ప్రభువారు ఈమె చేసిన దానికి ప్రభువారు ఈమెను మెచ్చుకున్నారు. ఈ లోకంలో ఏ పనైనా ఆలస్యంగా చేస్తే ఎవరూ మెచ్చుకోరు. చివరికి దేవుడు కూడా ఎందుకో తెలుసా, ఆలస్యం అమృతం విషం. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తే శాపం. శ్రద్ధగా చేయువాడు ఏలుబడి చేస్తాడు, అధికారిగా చేయబడతాడు. ప్రభువారితో 2 దొంగలు సిలువేయబడ్డారు. కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు. ఎడం వైపున వాడు ఉన్నవాడు అంటున్నాడు, నిన్ను రక్షించుకుని నన్ను రక్షించు అని. అయితే కుడివైపున ఉన్నవాడు యేసు ప్రభువారితో నీవు దేవుడు అని నమ్మి, నీవు దేవుడువు అని తన పాపాలు, ఈ శిక్ష నాకు తగినది అని మారు మనసు పొంది ఆయన దేవుడిగా ఆయనకి రాజ్యం ఉందని, ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడని, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర ప్రార్థించి దేవుని చేత పరదేశులో
పాలు పబ్బులు పొందుకున్నాడు. ఒకవేళ ఇక్కడ తను గనక ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చూపిస్తే తన ప్రాణం పోయేది. తను నిత్య నరకానికి వెళ్ళాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుని బిడ్డవైన నీవు దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని చదువుకునే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో ఒకవేళ ఆలస్యం చేస్తున్నావేమో, అశ్రద్ధ చేస్తున్నావేమో. ఈమెను మెచ్చుకున్నారు. కారణం ఆయన మరణము కంటే ముందుగా మరణ దినాన్న వారు సుగంధ ద్రవ్యాలు పోస్తారు ఆ శరీరానికి, మరణించిన ఆ శరీరానికి. అయితే ఈవిడ ముందుగానే అది చేసింది. ఆయనని మరణానికి సిద్ధపరిచింది. దేవుని కార్యమును శ్రద్ధగా చేసింది. నీవు కూడా దేవుని కార్యములు శ్రద్ధగా ముందుగా చేసేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ జ్ఞానము, జ్ఞాపశక్తి, సిద్ధపాటు, రాకపోకలు, ఆరోగ్యాల్లో సహాయం చేసి ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని దీవించను. చిన్నపిల్లల్ని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు వివాహ విషయాల్లో, గర్భఫలాల విషయాల్లో, ప్రసూతి విషయాల్లో సహాయం చేయమని, వీరిని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.